హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం ఇఫ్ విషెస్ కుడ్ కిల్ అనే డ్రామా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీ దగ్గర ఒక మ్యాజిక్ యాప్ ఉండి అది మీరు కోరుకున్న ప్రతి కోరికని క్షణాల్లో నెరవేరుస్తుంటే ఎలా ఉంటుంది? వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఈ డ్రామాలో ఈ యాప్ కోరికలను తీర్చడమే కాదు, ఆ కోరికను నెరవేర్చిన 24 అవర్స్ తర్వాత కోరికను కోరుకున్న వాళ్ళ ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఈ డ్రామా స్టోరీ గిరిగు అనే భయంకరమైన యాప్ చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డ్రామా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి గోడ మీద తన పేరుని అండ్ పుట్టిన డేట్ ని రాసి ఫోన్ లో వీడియో రికార్డర్ ని ఆన్ చేసి ఏ కోరికైనా సరే నెరవేరడానికి నేను ఒక పద్ధతిని కనిపెట్టాను అని చెప్పి, నా కోరిక చాలా సింపుల్, నేను నన్ను బుల్లీ చేసిన వాళ్ళందరినీ కూడా చనిపోవాలని కోరుకుంటున్నానని చెప్పి ఒక కట్టర్ తోటి తన గొంతుని కోసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు ఈ అమ్మాయి అలా ఎందుకు చేసింది? ఆ యాప్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనే విషయాలు మనకి ముందు ముందు తెలుస్తాయి. ఇది జరిగిన 3 ఇయర్స్ తర్వాత మనకి సియా అనే అమ్మాయిని చూపిస్తారు. సియా ఒక టాలెంటెడ్ అథ్లెట్. ఆమె చాలా నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు తన బాయ్ ఫ్రెండ్ గోన్ తో కలిసి స్కూల్ కి నడుచుకుంటూ వెళ్తుంది. అలాగే సియాకి చోయ్ అండ్ నారి అని 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒక రోజు క్లాస్ లో టీచర్ మ్యాథ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసి 2 స్టూడెంట్స్ కి పర్ఫెక్ట్ స్కోర్స్ వచ్చాయని చెప్తాడు. అందులో ఒకరు ఆ క్లాస్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చే కాంగ్ స్టూడెంట్ అయితే, రెండో వాడు ఆ ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా తక్కువ మార్కులు తెచ్చుకునే చోయ్ అనే స్టూడెంట్. బట్ ఈసారి చోయ్ కి టాప్ మార్కులు రావడంతో చోయ్ తో సహా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నెక్స్ట్ చోయ్ ఫ్రెండ్స్ అతన్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి నీకు మార్కులు ఎలా వచ్చాయని అడుగుతారు. అప్పుడే చోయ్ తన ఫోన్ ని బయటికి తీసి అందులో ఉన్న గిరిగో అనే యాప్ ని తన ఫ్రెండ్స్ కి చూపిస్తాడు. నెక్స్ట్ చోయ్ ఆ యాప్ గురించి చెప్తూ ఆ యాప్ ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తుంది. సో నేను ఈ యాప్ లో క్లాస్ ఫస్ట్ రావాలని కోరికను కోరుకున్నాను, అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చానని చెప్తాడు. బట్ ఎవరు కూడా అతని మాటలు నమ్మరు. అప్పుడే గోన్ ఆ యాప్ గురించి ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి అసలు ఆ యాప్ ఎక్కడ కూడా లేదని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అది విని చోయ్ తన ఫ్రెండ్స్ అందరికి కూడా యాప్ డౌన్లోడ్ లింక్ ని పంపిస్తాడు. అప్పుడే గోన్ ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. గోన్ ఆ యాప్ ని ఇన్స్టాల్ చేయగానే ఫ్రంట్ కెమెరా దానికదే ఆన్ అవుతుంది. నెక్స్ట్ చోయ్ మనం ఈ యాప్ ని యూస్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముందుగా మనం ఒక పేపర్ మీద మన పేరు అండ్ పుట్టిన తేదీ రాసి ఒక వీడియోని రికార్డ్ చేసి కోరికను కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్తాడు. కానీ ఎవరు కూడా చోయ్ మాటలను అస్సలు నమ్మరు. అలాగే వాళ్ళు చోయ్ని ఎగతాళి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళగానే చోయ్ ఫోన్ లో ఒక కౌంట్ డౌన్ టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో 23 అవర్స్ టైం మాత్రమే మిగిలి ఉంటుంది. అది చూసినా కానీ చోయ్ దాని గురించి పెద్దగా పట్టించుకోడు. కొన్ని రోజుల్లో చోయ్ బర్త్డే వస్తుంది. దాంతో చోయ్ తన బర్త్డే పార్టీకి తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తాడు. బట్ నారి మాత్రం సియా తోటి ప్రైవేట్ గా మాట్లాడుతూ చోయ్ ని ఇన్సల్ట్ చేస్తుంది. నారి ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అలాగే ఆమెకి చోయ్ అంటే అస్సలు పడదు. ఆమె ఎప్పుడూ కూడా చోయ్ని ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూస్తుంది. నెక్స్ట్ నారి అండ్ సియాలు క్లాస్ రూమ్ కి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వాళ్ళకి చోయ్ కనిపిస్తాడు. అప్పుడే నారి మేము నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నామని అబద్ధం చెప్తుంది. కానీ ఆమె చోయ్ని చూసి చాలా డిస్గస్టెడ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే చోయ్ పైకి నవ్వుతాడు. కానీ అతను నారి తన గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా వినేస్తాడు. దాంతో చోయ్కి నారిపై చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ క్లాస్ రూమ్ లో చోయ్ లెసన్స్ పైన అస్సలు ఫోకస్ చేయడు. ఇప్పుడు నారి తనని చాలా చిన్న చూపు చూస్తూ ఉండడంతో అతనికి రక్తం మరిగిపోతూ ఉంటుంది. అలాగే చోయ్ తనని తాను కామ్ చేసుకోవడానికి కొన్ని పిల్స్ కూడా తీసుకుంటాడు. తర్వాత చోయ్కి సియా నుండి కాల్ వస్తుంది. దాంతో చోయ్ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే చోయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చోయ్ పైన జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. అది విని చోయ్ చాలా బాధపడతాడు. అలాగే అతనికి చాలా కోపం కూడా వస్తుంది. బట్ చోయ్కి తెలిసిన విషయం ఏంటంటే సియా అతన్ని కాల్ చేయదు. యాక్చువల్ గా ఆమె నైట్ మొత్తం కూడా జిమ్ లో ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సియా తన లాంగ్ జంప్ ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకుని కోచ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే కోచ్ సియాని నేషనల్ లెవెల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యిందని చెప్పడంతో సియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కోచ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే సియా గోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ న్యూస్ ని అతనికి షేర్ చేస్తుంది. అది విని గోన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రైడ్ చికెన్ ని కొని సియా తోటి సెలబ్రేట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సియా తన ఫోన్ ని చెక్ చేసినప్పుడు ఆమెకి చోయ్ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి. సో దాంతో ఆమె చోయ్ కి కాల్ చేస్తుంది. అప్పుడే చోయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మీరెవరు కూడా నా బర్త్డేకి రావడం లేదా అని అడుగుతాడు. అది విని సియా చోయ్ కి సారీ చెప్పి నేను నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు నాకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంది, అందుకే నేను నీ బర్త్డే పార్టీకి రాలేకపోతున్నానని చెప్తుంది. అది విని చోయ్ చాలా సాడ్ గా ఫీల్ అయ్యి కాల్ని కట్ చేస్తాడు. సియాకి చోయ్ని బాధ పెట్టాలని లేకపోయినా కానీ
ఆమె ట్రైనింగ్ కారణంగా ఏమి చేయలేకపోతుంది. అప్పుడే గోన్ సియా సాడ్ గా ఉండడం చూసి తన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఒక కార్డ్ బోర్డు పైన రాసి గిరిగో యాప్ ని ఓపెన్ చేసి సరదాగా సియా ట్రైనింగ్ 1 వీక్ క్యాన్సిల్ అయిపోవాలని కోరుకుంటాడు. ఇప్పుడు గోన్ రికార్డ్ చేసిన వీడియో గిరిగో యాప్ లో అప్లోడ్ అవ్వగానే ఆ యాప్ లో స్ట్రేంజ్ సింబల్ అనేది అపియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే సియా ఎప్పట్లాగా గోన్ తో కలిసి స్కూల్ కి వెళ్తుంది. కానీ ఆ రోజు వీళ్ళకి స్కూల్ బయట నారి అండ్ చోయ్లు కనిపించరు. నెక్స్ట్ క్లాస్ రూమ్ లో సియా చోయ్ తన డెస్క్ పైన పడుకొని ఉండడం చూస్తుంది. ప్రస్తుతం అతను తన ఫోన్ ని చాలా టైట్ గా పట్టుకొని చాలా స్ట్రేంజ్ గా క్లాస్ రూమ్ లో ఉన్న ఒక కార్నర్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా చోయ్ ఫోన్ ఆన్ అయ్యి 3 మినిట్స్ టైమర్ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ చోయ్ చాలా వైలెంట్ గా షేక్ అవుతాడు. ఇప్పుడు చోయ్ ని చూస్తూ ఉంటే అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూసి చోయ్ ఫ్రెండ్స్ అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. దాంతోనే చోయ్ కూడా కంట్రోల్ అవుతాడు. కానీ తర్వాత అతను తన దగ్గరలో ఉన్న నైఫ్ ని బయటికి తీసి దాని వైపు చాలా వింతగా చూస్తూ ఉంటాడు. అప్పుడే గోన్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తే చోయ్ ఏమో గోన్ ని దూరంగా విసిరిపడేస్తాడు. నెక్స్ట్ చోయ్ బాడీ కంట్రోల్ తప్పి చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటే చోయ్ ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ తో ఫైట్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ చోయ్ సియా వైపు వెళ్లి ఆమె పైన అటాక్ చేస్తాడు. బట్ లక్కీగా సియాకి ఏమీ కాదు. దీని తర్వాత చోయ్ నాకు హెల్ప్ చేయండి అని సియాని అడుగుతాడు. కానీ అప్పుడే అతని మొబైల్లో ఉన్న గిరిగో యాప్ టైమర్ 0కి వచ్చేస్తుంది. అప్పుడే సడన్ గా చోయ్ దయ్యం పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తూ సియా కళ్ళ ముందే తన చేతిలో ఉన్న కట్టర్ తోటి తన గొంతుని తనే కట్ చేసుకుని చనిపోతాడు. అది చూసిన సియా అండ్ అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా షాక్ అవుతారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ సియా పేరెంట్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. అలాగే ఇప్పుడు తన ఫ్రెండ్ తన కళ్ళ ముందు చనిపోవడంతో సియా షాక్ లోకి వెళ్తుంది. యాక్చువల్ గా సియా పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆమెని తన ఆంటీ పెంచుకుంటుంది. అదే టైంలో సియా ఒక రోజు ఎలివేటర్ లో గోన్ మీట్ అవుతుంది. గోన్ సియా వాళ్ళ పై ఫ్లోర్ లోనే ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ కోయిన్సిడెన్స్ గా ఒకే క్లాస్ లో చదువుకుంటారు. సియా చిన్నతనంలో క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా సియా బ్యాడ్ లక్ తీసుకొస్తుందని చెప్పుకుంటూ ఆమెకి దూరంగా ఉండేవాళ్ళు. అప్పుడే గోన్ సియా దగ్గరికి వెళ్లి నువ్వు 3 times స్పోర్ట్స్ ఛాంపియన్ అంట కదా, నువ్వు చాలా గ్రేట్ తెలుసా అని, నువ్వు ఫ్యూచర్ ఒలింపిక్ మెడల్ ని కూడా కొట్టాలని చెప్పి ఆమెని ప్రేజ్ చేస్తాడు. అప్పుడే నారి కూడా సియా దగ్గరికి వచ్చి నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోకు అని చెప్పి ఆ క్లాస్ టాప్ స్టూడెంట్ అయిన కాంగ్ ని సియాకు పరిచయం చేస్తుంది. ఇక కాంగ్ ఏమో సియాని చూసిన వెంటనే ఆమెతో లవ్ లో పడిపోతాడు. అప్పుడే చోయ్ కూడా తన కీ చైన్ ని సియాకి ఇచ్చి ఆమెని కంఫర్ట్ చేస్తాడు. ఆ రోజు నుండి వీళ్ళ 5గురు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ ఇప్పుడు చోయ్ చాలా ట్రాజిక్ గా చనిపోవడంతో సియాకి హార్ట్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో చోయ్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి జరిగింది చూపిస్తారు. ఆ రోజు రాత్రి సియా చోయ్ ఇంటికి వెళ్లి అతన్ని కలిసి నేను నీ బర్త్డే పార్టీకి రాలేకపోతున్నాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి చోయ్కి అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్ ఇస్తుంది. దాంతో చోయ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంతకీ నాకు ఫోన్ చేసింది సియా అయి ఉండదని అనుకుని తనకు వచ్చిన స్ట్రేంజ్ కాల్ గురించి సియాకి చెప్పి నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని చెప్పి సియాకి సారీ చెప్తాడు. ఇప్పుడు చోయ్ చావుకి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటే కోచ్ సియా దగ్గరికి వచ్చి ఆమెని కంఫర్ట్ చేసి నీ ట్రైనింగ్ క్యాన్సిల్ అయిందని అంటుంది. అప్పుడే సడన్ గా సియాకి గోన్ తన ట్రైనింగ్ క్యాన్సిల్ అవ్వాలని కోరుకున్న విష్ గురించి గుర్తొస్తుంది. దాంతో సియా గోన్ విష్ నిజమైంది అంటే అతను కూడా చోయ్ లాగే చనిపోవచ్చని రియలైజ్ అవుతుంది. సో అందుకే సియా కోచ్ తోటి మన ట్రైనింగ్ పోస్ట్ పోన్ అవ్వడానికి వీల్లేదని చెప్తుంది. కానీ అప్పుడే సడన్ గా ట్రైనింగ్ ఏరియాలో ఉన్న మెటల్ ప్యానెల్ ఒకటి సియా ముందు పడుతుంది. ఇప్పుడు ఆ ప్యానెల్ కారణంగా ట్రైనింగ్ క్యాన్సిల్ అవుతుంది. అది చూసి సియా చాలా భయపడుతూ గోను దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి నీ మొబైల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని గోన్తో అంటుంది. ఇప్పుడు సియా భయపడ్డట్టుగానే యాప్ లో కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో సియా ఒక టెరిఫైయింగ్ కంక్లూజన్ కి వచ్చి ఒకసారి ఆ యాప్ కోరిక తీర్చిన తర్వాత కోరికను కోరుకున్న వాళ్ళు 24 hours తర్వాత తమని తామే చంపుకుంటారు. ఇదే విధంగా చోయ్ కూడా కోరిక తీరిన 24 hours తర్వాత గొంతు కోసుకుని చనిపోయాడని తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. బట్ నారి మాత్రం ఒక యాప్ మనుషుల్ని ఎలా చంపుతుంది, మీ అందరికి పిచ్చి పట్టినట్లు ఉంది అని అంటుంది. అది విని సియా నారితోటి గొడవ పెట్టుకుని తర్వాత నా పేరెంట్స్ అండ్ నా ఫ్రెండ్స్ నా కళ్ళ ముందు చాలా దారుణంగా చనిపోయారు. ఇప్పుడు నేను ఇంకెవ్వరిని కూడా చనిపోవాలని అనుకోవడం లేదు. మీరు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా సరే ఆ యాప్ ని ఏదో సూపర్ న్యాచురల్ పవర్ కంట్రోల్ చేస్తూ మనుషుల్ని చంపేస్తుందని అంటుంది. అప్పుడే గోన్ ఫోన్ లో ఉన్న యాప్ ని డిలీట్ చేసి ఫోన్ ని రీస్టార్ట్ చేస్తాడు.
బట్ ఫోన్ ఆన్ అవ్వగానే యాప్ మళ్ళీ అపియర్ అయ్యి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో దాంతో వీళ్ళు సియా ఇంట్లో మీట్ అవ్వాలని డిసైడ్ అయ్యి అసలు ఆ యాప్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటారు. నెక్స్ట్ సియా అండ్ గోన్లు బస్ లో ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు గోను తన షర్ట్ ని సియాకి కప్పి ఆమె డ్రెస్ మీద ఉన్న బ్లడ్ ని కవర్ చేస్తాడు. అప్పుడే సియా, నేను నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత అథ్లెట్ అవ్వాలని నా డ్రీమ్ ని ఆల్మోస్ట్ వదిలేశాను, కానీ నీ సపోర్ట్ వల్లే నేను నా డ్రీమ్ ని అచీవ్ చేసుకోగలిగాను. నువ్వు నా పక్కన ఉంటే నేను ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలనని చెప్తుంది. నెక్స్ట్ గోను ఇంటికి వెళ్లి బెడ్ పైన పడుకొని ఉన్నప్పుడు అతనికి సియా దగ్గర నుండి 2 కాల్స్ వస్తాయి. ఆ కాల్లో సియా కొంచెం వింతగా మాట్లాడుతుంది. సో దాంతోని గోన్కి డౌట్ వచ్చి పరిగెత్తుకుంటూ సియా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సడన్ గా కాల్ కట్ అయిపోతుంది. గోన్కి సియాపై చాలా నమ్మకం అనేది ఉంటుంది. సో దాంతోనే అతను కాల్ చేసింది సియా కాదని బిలీవ్ చేసి ఆ కాల్ గురించి సియాకు చెప్తాడు. అది వినగానే సియాకి చోయ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అతను చనిపోవడానికి ముందు కూడా సియా తనకు కాల్ చేసిందని చోయ్ అంటాడు. ఆ రోజు ఈవినింగ్ సియా అండ్ ఆమె ఫ్రెండ్స్ సియా ఇంట్లో గ్యాదర్ అవుతారు. అక్కడే కాంగ్ గోన్ ఫోన్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి యాప్ స్టోర్ కోడ్ కోసం వెతుకుతూ బట్ అతనికి దొరకదు. నెక్స్ట్ అతను తన స్కిల్స్ ని వాడి యాప్ కౌంట్ డౌన్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా చేస్తే యాప్ షట్ డౌన్ అవుతుందని కాంగ్ అనుకుంటాడు. బట్ ఫోన్ రీస్టార్ట్ అవ్వగానే గోన్ తన కంటిని చాలా గట్టిగా రబ్ చేసుకుంటాడు. దాంతోనే అతని కన్ను రెడ్ కలర్ లోకి మారిపోతుంది. అప్పుడే సడన్ గా గోన్ పైకి లేచి చాలా భయపడుతూ తన చేతిని ఒక కార్నర్ వైపు చూపిస్తూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే సడన్ గా గోన్ చూపుడు వేలు కంట్రోల్ తప్పి గోన్ కంట్లోకి పొడుచుకుంటుంది. నెక్స్ట్ ఒక గోస్ట్ అక్కడ అపియర్ అవుతుంది. అది కేవలం గోన్విక్ మాత్రమే కనిపిస్తుంది. గోన్ పూర్తిగా కంట్రోల్ తప్పుతాడు. అది చూసి కాంగ్ గోన్వుని కామ్ చేయడానికి ట్రై చేస్తే గోన్వేమో తన చుట్టూ ఉన్న వాళ్లపై అటాక్ చేస్తాడు. దాంతోనే సియాకి ఏం చేయాలో అర్థం కాక వెనక నుండి గోన్ పైన అటాక్ చేసి అతన్ని స్పృహ తప్పేలా చేస్తుంది. తర్వాత గోన్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి ఐసీయూలో పెడతారు. ఇప్పుడు గోన్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పుడు సియాకి ఏమో గోన్ని ఎలా సేవ్ చేయాలో అర్థం కాక చాలా సతమతం అవుతూ ఉంటుంది. అప్పుడే నారి సియా దగ్గరికి వచ్చి ఆ యాప్ చాలా డేంజరస్ అని నేను కూడా నమ్ముతున్నానని అంటుంది. తర్వాత కాంగ్ యాప్ కోడ్ ని బ్రేక్ చేసే సొల్యూషన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే కాంగ్ సిస్టర్ కాంగ్ కి కాల్ చేసి నువ్వు ఆ యాప్ దూరంగా ఉండు అని చెప్పి వార్న్ చేసి, మీరు ఆ యాప్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి చాలా పెద్ద తప్పు చేశారు. అది ఒక నార్మల్ యాప్ కాదు, అది ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్. అలాగే ఆ యాప్ ని యూజ్ చేసిన వాళ్ళు పెద్ద శాపానికి గురైపోతారు. ఆ యాప్ లో ఫోటోని కానీ వీడియోని కానీ అప్లోడ్ చేస్తే కర్స్డ్ యాక్టివేట్ అవుతుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటుంది. అప్పుడే కాంగ్ సిస్టర్ వెనకాల సడన్ గా ఒక వైట్ స్నేక్ అపియర్ అయ్యి వింతగా బిహేవ్ చేస్తుంది. దాన్ని చూసి కాంగ్ సిస్టర్ ఇప్పుడు సియా చాలా పెద్ద ప్రమాదంలో ఉంది, నువ్వు అర్జెంటుగా ఆమె దగ్గరికి వెళ్ళు అని అంటుంది. యాక్చువల్ గా కాంగ్ సిస్టర్ ఒక మంత్రగత్తె. ఆమెకి కర్సెస్ గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఆమె తమ్ముడి దగ్గర ఒక కర్స్ ఉండడంతో ఆమె దాన్ని డిటెక్ట్ చేసి తన తమ్ముడిని వార్న్ చేస్తుంది. ఇంకా పక్క హాస్పిటల్లో గోన్ కండిషన్ చాలా దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు యాప్ కౌంట్ డౌన్ 0కి వచ్చిందంటే అతని గుండె ఆగిపోయి అతను చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో దాంతోనే సియా గోన్ ఎలాగైనా సరే సేవ్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక ఫోన్ ని తీసుకుని గిరిగో యాప్ ని ఇన్స్టాల్ చేసి గోన్ మళ్ళీ నార్మల్ అవ్వాలని చెప్పి ఒక కోరికను కోరి ఆ వీడియోని యాప్ లో అప్లోడ్ చేస్తుంది. కాంగ్ అక్కడికి వచ్చేసరికి సియా వీడియోని అప్లోడ్ చేసేస్తుంది. ఇక్కడే సియా ఒక విషయాన్ని రియలైజ్ అవుతుంది. అది ఏమిటంటే కోరిక తీరిన వాళ్ళు చనిపోయే ముందు దేన్నో చూస్తున్నారని చెప్పి తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఆ కర్స్ గురించి నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత సియా ఫోన్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే గోన్ కూడా సర్వైవ్ అవుతాడు. నెక్స్ట్ కాంగ్ సియా తోటి నా సిస్టర్ ఒక మంత్రగత్తె, మనం ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మనకి హెల్ప్ చేయొచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళు ఒక దట్టమైన అడవి గుండా బయలుదేరి ఫైనల్ గా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న కాంగ్ చెల్లె వాళ్ళ ఉండే ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడే బాంగ్ఫూల్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతను కాంగ్ వాళ్ళ చెల్లె బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ బాంగ్ఫూల్ సియా వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. సియా లోపల అడుగు పెట్టగానే గోన్వు సియాకి కాల్ చేస్తాడు. అలాగే అతను నువ్వు ఎక్కడున్నావని చెప్పి సియాని పదే పదే అడుగుతాడు. అదే టైంలో కాంగ్ వాళ్ళ చెల్లె ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకుని ఇంటి బయటకు వచ్చి సియా నువ్వు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వకు అని అంటుంది. అప్పుడే కాల్ చేసిన వాడు చాలా కోపంగా మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పకపోతే నేను గోన్ని టార్చర్ చేసి చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సడన్ గా సియా ఈవిల్ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన కాంగ్ వాళ్ళ చెల్లె చాలా భయపడిపోయి తన అసిస్టెంట్ ని ఒక తాడు తీసుకొని రమ్మని చెప్పి సియాని కట్టేస్తుంది. దీని తర్వాత సియా చేతిలో ఉన్న ఫోన్ కింద పడగానే సియా స్పృహ కోల్పోతుంది. ఇప్పుడు సియా ఆత్మల ప్రపంచంలో ఇరుక్కుపోతుంది. సో దాంతోనే
కాంగ్ వాళ్ళ చెల్లె సియాని కర్స్ నుండి కాపాడాలని చెప్పి ఫోన్ ని హోలీ వాటర్ లోకి పెట్టి తర్వాత ఒక మాస్క్ ని తీసుకుని తన తమ్ముడిని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి ఏదేమైనా సరే నువ్వు మాత్రం బయటికి రావద్దని చెప్పి సియా దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ కాంగ్ వాళ్ళ చెల్లె మ్యాట్ పై ఉన్న సియా పైన హోలీ వాటర్ ని చల్లి ఆ తర్వాత ఒక వైట్ థ్రెడ్ ని తన చేతికి అండ్ సియా చేతికి కడుతుంది. నెక్స్ట్ కాంగ్ వాళ్ళ చెల్లె ఏవో మంత్రాలు చదవగానే సియా సోల్ ఆత్మల ప్రపంచంలో మెలకువలోకి వస్తుంది. అప్పుడే కాంగ్ వాళ్ళ చెల్లె సోల్ కూడా అక్కడికి వచ్చి సియా ఇప్పుడు నీ ఆత్మ ఆ యాప్ కర్స్ కారణంగా ఈ లోకంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో 3 రూమ్స్ ని దాటాల్సి ఉంటుందని చెప్తుంది. అదే టైంలో రియల్ వరల్డ్ లో తన అసిస్టెంట్ సియా దగ్గర 3 అగరబత్తులను పెట్టి ముందుగా ఒకదాన్ని వెలిగిస్తాడు. దాంతో వెంటనే కర్స్డ్ వరల్డ్ లో ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడే కాంగ్ వాళ్ళ చెల్లె సియా తోటి నువ్వు రూమ్ ని దాటేటప్పుడు వెనక్కి తిరిగి చూడకు, ఒకవేళ నువ్వు అలా చూస్తే నిన్ను ఇక్కడ బంధించిన స్పిరిట్ నన్ను చూసేస్తుంది, అప్పుడు అది మన ఇద్దరి మధ్య ఉన్న థ్రెడ్ ని కట్ చేస్తే నువ్వు ఇక్కడే ఇరుక్కుపోతావని వార్నింగ్ ఇస్తుంది. ఇది చెప్పిన తర్వాత కాంగ్ వాళ్ళ చెల్లె సోల్ గాల్లో కలిసిపోతుంది. నెక్స్ట్ సియా ధైర్యం తెచ్చుకుని ఫస్ట్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అక్కడే ఆమెకి తన స్కూల్ హాల్ అనేది కనిపిస్తుంది. అదే టైంలో స్కూల్లో ఉన్న లైట్లన్నీ కూడా ఫ్లిక్ అవుతూ ఉంటాయి. దాంతో సియా మొబైల్ టార్చ్ ని ఆన్ చేసి సెకండ్ డోర్ కోసం వెతుకుతుంది. అప్పుడే ఆమెకి ఇన్ఫార్మర్ డోర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. దాంతో సియా అక్కడ నుండి వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ ఎగ్జిట్ డోర్ ఉండదు. సో ఇప్పుడు సియా వెనక్కి తిరగకూడదు కాబట్టి ఆమె వెనక్కి నడుచుకుంటూ హాల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సడన్ గా సియాకి తన వెనక నుంచి చోయ్ వాయిస్ వినిపించడంతో ఆమె చాలా భయపడుతుంది. నెక్స్ట్ సియా చోయ్ దగ్గర నుండి తప్పించుకుని ముందుకు పరిగెడుతుంది. అప్పుడే చోయ్ కత్తిని పట్టుకుని సియా వైపు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ సియాని ఏం చేయకుండా తనని కాపాడమని సియాని అడిగి ఏడుస్తాడు. అది చూసి సియా అదంతా మాయ అని అర్థం చేసుకుని విండో నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటుంది. బట్ ఆ స్కూల్ మొత్తం కూడా లూప్ లో ఉండడంతో అన్ని ఫ్లోర్లలో కూడా సియానే కనిపిస్తుంది. దాంతో సియా బాగా భయపడి ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చోయ్ ఆమె వెనక నుంచి వచ్చి నవ్వుతూ మళ్ళీ సియా కళ్ళ ముందే గొంతుని కట్ చేసుకుంటాడు. అది చూసి సియా తన ముందు ఉంది చోయ్ కాదని రియలైజ్ అయ్యి అక్కడ నుండి పరిగెడుతుంది. నెక్స్ట్ సియా తన ఫియర్ ని ఓవర్కమ్ చేయగానే ఆమెకి కనిపిస్తున్న ఇల్యూజన్ మాయమైపోతుంది. నెక్స్ట్ సియా ఫైనల్ గా రెండో రూమ్ డోర్ కనిపెట్టి దాన్ని ఓపెన్ చేసి ఆ రూమ్ లోకి దూకేస్తుంది. అదే టైంలో రియల్ వరల్డ్ లో అసిస్టెంట్ రెండో అగరబత్తిని వెలిగిస్తాడు. ఇక సియా రెండో రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఆమెకి తన పేరెంట్స్ కి జరిగిన యాక్సిడెంట్ సీన్ అనేది కనిపిస్తుంది. అప్పుడే సియా వాళ్ళ అమ్మ సియా కాల్ని పట్టుకొని తమని కాపాడమని బ్రతిమిలాడుతుంది. ఆమెను అక్కడే ట్రాప్ చేయాలని అనుకుంటుంది. అప్పుడే రియల్ వరల్డ్ లో కాంగ్ వాళ్ళ చెల్లె సియా చేతికున్న థ్రెడ్ ని పుల్ చేసి ఆమె ముందుకు కదిలేలా చేయాలని అనుకుంటుంది. ఇక సియా లోపల చాలా బాధపడుతూ తన పేరెంట్స్ దగ్గరే ఉండాలని అనుకుంటుంది. కానీ ఆమె అక్కడే ఉంటే ఆమె ఆత్మ అక్కడే చిక్కుకుపోయి రియల్ వరల్డ్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా చనిపోతారని భయపడి ఫోర్స్ఫుల్ గా తన అమ్మ చేతిని వదిలించుకుని థర్డ్ డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడే సడన్ గా సియా పేరెంట్స్ కార్ అన్నది బ్లాస్ట్ అయ్యి ఆ తర్వాత సియా సడన్ గా మెలకువలోకి వస్తుంది. ఆమె మెలకువలోకి రాగానే ఆమె ముందు బాంగ్వూల్ అండ్ కాంగ్లు కూర్చొని ఉంటారు. వాళ్ళని చూసి సియా రియల్ వరల్డ్ కి తిరిగి వచ్చేసానని అనుకుంటుంది. కానీ అప్పుడే సియాకి కాంగ్ వాళ్ళ చెల్లె వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్ వాళ్ళ చెల్లె సియా తోటి నువ్వు ఇంకా థర్డ్ రూమ్ లోనే ఉన్నామని చెప్పి నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఎగ్జిట్ డోర్ ని కనిపెట్టి అక్కడ నుండి బయటికి వచ్చాయని అంటుంది. కానీ సియా ముందున్న బాంగుల్ మాత్రం సియా నీతోటి మాట్లాడుతుంది, నీ వెనకాల ఉన్న స్పిరిట్, ఇప్పుడు నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అది నిన్ను నాశనం చేస్తుంది అని అంటాడు. అప్పుడే కాంగ్ చాలా భయపడుతూ తన చేతిని సియా వెనక్కి చూపిస్తూ నువ్వు సేవ్ అవ్వాలంటే నేను కూడా ఒక విష్ ని కోరుకున్నాను, ఇప్పుడు నాకు కూడా ఆ ఆత్మ కనిపిస్తుందని అంటాడు. దాంతో సియా తన ఫ్రెండ్ ని కాపాడడానికి వెనక్కి తిరుగుతుంది. అప్పుడే సియా చేసిన పని వల్ల రియల్ వరల్డ్ లో ఉన్న కాంగ్ వాళ్ళ చెల్లె ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు కాంగ్ వాళ్ళ చెల్లె ఆత్మల ప్రపంచంలో కర్సర్ స్పిరిట్ లో కనబడుతుంది. తను ప్రాణాలతో బయటపడాలంటే ఆ స్పిరిట్ తోటి ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడే బాంగుల్ 3వ అగరబత్తిని వెలిగించి ఇప్పుడు మీరు ప్రాణాలతో బయటపడాలి అంటే ఇంకా 3 నిమిషాల్లో ఆత్మల ప్రపంచం నుంచి బయటికి రావాలని కాంగ్ వాళ్ళ చెల్లెకి చెప్తాడు. అదే టైంలో సియా చాలా డార్క్ గా ఉన్న స్పేస్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడే ఆమె చేతికున్న థ్రెడ్ వైట్ నుండి రెడ్ కలర్ లోకి మారిపోతుంది. అలాగే ఆ ప్లేస్ లో రక్తపు మడుగులో ఉన్న చాలా డాల్స్ వేలాడుతూ ఉంటాయి. సియా చేతికి ఉన్న థ్రెడ్ ఒక రెడ్ కలర్ ఫోన్ కి అటాచ్ అయి ఉంటుంది. ఆ ఫోన్ వెనకాల సియాకి ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. నెక్స్ట్ సియా ఆల్మోస్ట్ చనిపోతుంది అనే లోపు ఒక బాణం వచ్చి సియా థ్రెడ్ ని కట్ చేసి సియాని కాపాడుతుంది. అప్పుడే కాంగ్ వాళ్ళ చెల్లె వచ్చి ఆమెను పట్టుకొని ఆ తర్వాత ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్లి ఆ డోర్ లోపలికి దూకేస్తుంది. దాంతో వెంటనే సియా అండ్
కాంగ్ వాళ్ళ చెల్లి రియల్ వరల్డ్ లోకి వచ్చేస్తారు. అప్పుడే సియా ఫోన్ టైమర్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ సియా కూడా స్పృహలోకి వస్తుంది. బట్ ఆ కర్స్ ఇంకా పోలేదు. కాంగ్ వాళ్ళ చెల్లి సియా వాళ్ళతోటి నేను ఆత్మల ప్రపంచంలో ఉన్న థ్రెడ్ ని అయితే కట్ చేశాను, కానీ అది ఏ టైంలో అయినా సరే మళ్ళీ సియా దగ్గరికి రావచ్చు అని చెప్పి ఇప్పుడు మనం ఆ కర్స్ ని ఎండ్ చేయాలంటే ఆ కర్స్ ముందుగా ఏ ఆబ్జెక్ట్ నుండి అయితే స్ప్రెడ్ అయిందో ఆ ఆబ్జెక్ట్ ని నాశనం చేయాలని అంటుంది. కాంగ్ వాళ్ళ చెల్లి ఏమో ఆ ఆబ్జెక్ట్ సియా ఆత్మల ప్రపంచంలో చూసిన ఆ రెడ్ ఫోన్ అయి ఉంటుందని గట్టిగా బిలీవ్ చేస్తుంది. అలాగే దాన్ని నాశనం చేస్తేనే ఆ కర్స్ ని ఆపగలమని గట్టిగా అనుకుంటుంది. నెక్స్ట్ డే సియా వాళ్ళు ఆ యాప్ ఎక్కడి నుంచి ముందుగా వచ్చిందో కనిపెట్టడానికి బయలుదేరతారు. అప్పుడే కాంగ్ వాళ్ళ చెల్లి సియాకి ఒక థ్రెడ్ ని కట్టి ఒకవేళ ఈ థ్రెడ్ గనక బ్రేక్ అయితే నువ్వు వెంటనే ఇక్కడికి తిరిగి రావాలని చెప్తుంది. బట్ ఏదో రీజన్ వల్ల తను ఆ ఇంటి నుండి బయటకి వెళ్ళలేకపోతుంది. సో దాంతో ఆమె సియా వాళ్ళని కాపాడమని తన అసిస్టెంట్ చెప్పి అతన్ని సియా వాళ్ళతోటి పంపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో కాంగ్ ఆ యాప్ గురించి క్లూస్ వెతకడం కోసం చోయి ల్యాప్టాప్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే అతనికి చోయి చాలా సార్లు ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో లాగిన్ అయ్యాడని తెలుస్తుంది. అలాగే అతని లాస్ట్ లాగిన్ మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు రోజు ఉంటుంది. అది చూసి కాంగ్ వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది. అప్పుడే సడన్ గా ఆ ప్లాట్ఫామ్ నుండి సూసన్ అనే వ్యక్తి కాల్ చేస్తాడు. అది చూసి కాంగ్ కాల్ ని కట్ చేసి తన చోయి లాగా సూసన్ తోటి చాట్ చేస్తాడు. అక్కడ వీళ్ళ కన్వర్జేషన్ లో సూసన్ చోయ్కి గిరిగో యాప్ ని రికమెండ్ చేశాడని తెలుస్తుంది. నెక్స్ట్ కాంగ్ సూసన్ ని కలవాలని చెప్పి ఒక ప్లేస్ కి రమ్మని అంటాడు. బట్ సూసన్ ఆ ప్లేస్ కి వెళ్ళగానే అక్కడికి వచ్చిన బాంగూల్ ని చూసి అది ట్రాప్ అని అర్థం చేసుకుని అక్కడి నుండి పారిపోతాడు. బట్ సియా ఒక అథ్లెట్ కావడంతో ఆమె తన స్పీడ్ అండ్ లాంగ్ జంప్ ఎబిలిటీస్ తో సూసన్ గాడిని పట్టుకుంటుంది. నెక్స్ట్ సియా వాళ్ళు సూసన్ ని ప్రెజర్ చేయడంతో అతని యాప్ ని నేనే చోయ్కి పంపించాను. ఆ యాప్ మా స్కూల్ ఫోరంలో ఉన్న గోస్ట్ స్టోరీలో దొరికిందని అంటాడు. బట్ స్కూల్ ఫోరంలో ఉన్న ఒరిజినల్ పోస్ట్ ని ఆల్రెడీ డిలీట్ చేశాను అని అంటాడు. అప్పుడే సూసన్ నాకు ఆ స్టోరీ గురించి మొత్తం గుర్తులేదు, కానీ ఆ స్టోరీ డ్రమ్మిల్కి చెందిందని అందులో ఒక అమ్మాయి మాత్రం పిచ్చిదానిలాగా బిహేవ్ చేసి ఒక మంత్రగత్తె కూతురు అని చెప్తాడు. ఈ లీడ్ ని పట్టుకొని కాంగ్ ఆ ఇద్దరి అమ్మాయిల ఫొటోస్ ని ఆన్లైన్ లో కనిపెడతాడు. ఆ ఫోటోని చూసి సూసన్ లెఫ్ట్ లో ఉంది సేవా అని, రైట్ సైడ్ లో ఉంది హేరామ్ అని చెప్తాడు. అలాగే హేరామ్ ఆ మంత్రగత్తె కూతురు అని చెప్తాడు. దాంతో వెంటనే సియా వాళ్ళు ఆ మంత్రగత్తె ఇంటికి బయలుదేరతారు. అప్పుడే దారిలో సియాకి నిన్న నైట్ వచ్చిన కాల్ గురించి గుర్తొస్తుంది. ఆమె కలలో ఫోటోలో స్టూడెంట్స్ కనిపిస్తారు. నెక్స్ట్ సియా వాళ్ళు సూసన్ ని దారిలో దింపేసి ఆ తర్వాత కాంగ్ వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి తాము కనిపెట్టిన విషయాల గురించి చెప్తారు. నెక్స్ట్ వీళ్ళు ఆ మంత్రగత్తె నివసించిన ఏరియాకి వెళ్ళి ఆమె ఇంటి కోసం సెర్చ్ చేస్తారు. బట్ వాళ్ళు ఆ రోజు మొత్తం వెతికినా కానీ వాళ్ళకి ఆ ఇల్లు కనిపించదు. కానీ ఆ రోజు నైట్ సియా వాళ్ళు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడని ఆ మంత్రగత్తె ఇల్లు గురించి అడుగుతారు. ఆమె ఆ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి వీళ్ళకి చెప్తుంది. అలాగే నేను లాస్ట్ 3 years బ్యాక్ ఆ శామన్ ఫ్యామిలీని చూశాను, ఆ తర్వాత వాళ్ళు నాకు కనిపించలేదని అంటుంది. అప్పుడే సియా ఆన్లైన్ లో దొరికిన ఫోటోని చూపించగా వీళ్ళకి ఆ శామన్ కూతురు హేరామ్ కాదు సేవా అని తెలుస్తుంది. నెక్స్ట్ సియా వాళ్ళు ఆ శామన్ ఇంటికి వెళ్తారు. ఇప్పుడు ఆ ప్లేస్ చాలా పాడైపోయి ఉంటుంది. నెక్స్ట్ బాంగూల్ సేఫ్టీ పర్పస్ కోసం సియా వాళ్ళని బయట ఉండమని చెప్పి వాళ్ళ చుట్టూ ఒక చిన్న సర్కిల్ ని గీసి ఆ సర్కిల్ పైన సాల్ట్ ని పోసి ఏదేమైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సర్కిల్ దాటి బయటకి రావద్దని వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడే అతనికి స్ట్రేంజ్ డాల్స్ అండ్ చామ్స్ వేలాడుతూ కనిపిస్తాయి. నెక్స్ట్ అతని ఇల్లు మొత్తాన్ని కూడా చెక్ చేస్తున్నప్పుడు అతనికి ఒక స్ట్రేంజ్ వాల్ అనేది కనిపిస్తుంది. దాంతో బాంగ్వూల్ ఆ వాల్ ని చెక్ చేసినప్పుడు అతనికి ఆ వాల్ వెనకాల ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. అప్పుడే బాంగూల్ ఆ డోర్ నుంచి ఇంటి లోపల ఉన్న రూఫ్ పైకి వెళ్తాడు. ఆ ప్లేస్ చూడగానే చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే ఆ ప్లేస్ మధ్యలో ఏదో రిచువల్ ని చేసి ఒక సర్కిల్ లాగా కొన్ని బొమ్మలను పెట్టి ఉంటారు. అది చూడ్డానికి ఎవరినైనా ఒకరిని బంధించడానికి చేసినట్టు ఉంటుంది. బాంగ్వూల్ ఇప్పటి వరకు చాలా డార్క్ రిచువల్స్ ని చూసినా కానీ అతని ఈ ప్లేస్ ని చూసి కొంచెం భయపడతాడు. అదే టైంలో సియాకి హేరంగా గోస్ట్ కనిపించడంతో ఆమె సర్కిల్ నుండి బయటకు వస్తుంది. అప్పుడే హేరంగా ఆత్మ నేలపై ఒక స్పాట్ ని సియాకు చూపిస్తుంది. దాంతో వెంటనే సియా అక్కడికి వెళ్లి చెక్ చేసినప్పుడు ఆమెకి ఒక స్కూల్ యూనిఫామ్ అండ్ సేవా నుండి హేరంగాల్ దిగిన ఫోటో కనిపిస్తుంది. అదే టైంలో బాంగ్వూల్ దగ్గర ఉన్న కంపాస్ చాలా వేగంగా తిరుగుతుంది. అది చూసి బాంగూల్ కొంచెం భయపడి సియా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో బాంగూల్ పంపిన ఫొటోస్ ని చూసి ఈ రిచువల్ ని ఒకరికంటే ఎక్కువ మంది చేసి ఉంటారు, కానీ నాకు ఈ రిచువల్ ని ప్రొటెక్ట్ చేయడానికి చేశారా లేక శాపం పెట్టడానికి చేశారా అని అర్థం కావట్లేదని బాంగూల్ కి చెప్తుంది. నెక్స్ట్ సియా తనకు దొరికిన ఫోటోని చూసి అందులో ఉన్న ప్లేస్ అండ్ తను ఆత్మల ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ కర్సర్ ఫోన్ లో ఉన్న ప్లేస్ రెండు ఒకేలాగా ఉన్నాయని రియలైజ్ అవుతుంది. అప్పుడే కాంగ్ వాళ్ళ చెల్లి
ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఆ ప్లేస్లో వీడియోని తీసి అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఈ కర్స్కి కారణమై ఉంటుందని అంటుంది. అలాగే ఆ కర్స్ని క్యారీ చేస్తున్న రెడ్ ఫోన్ ఆ ప్లేస్లోనే ఉండి ఉంటుందని అనుకుంటుంది. అప్పుడే కాంగ్ ఆ యాప్లో వీడియోలు తీసినప్పుడు అవి లొకేషన్ డేటాతో సేవ్ అవుతాయా, ఇప్పుడు మనకి ఒరిజినల్ వీడియో ఫైల్ గనక దొరికితే మనకి ఆ వీడియో ఎక్కడి నుండి షూట్ చేశారో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోతుంది అని చెప్తుంది. కానీ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే లొకేషన్ని కనిపెట్టడానికి మనకి సర్వర్తో రిజిస్టర్ అయిన డివైస్ ఉండాలని అంటాడు. అప్పుడే సియాకి తన కోచ్ కంప్యూటర్లో కూడా ఎగ్జాక్ట్ లాగిన్ పేజ్ ఉన్న విషయం గురించి గుర్తొస్తుంది. నెక్స్ట్ సియా వాళ్ళ స్కూల్కి వెళ్తారు. అక్కడ బాంగూల్ బయట కాపలా కాస్తూ ఉంటే సియా అండ్ కాంగ్లేమో స్కూల్లోకి ఎంటర్ అయ్యి కోచ్ ఆఫీస్కి వెళ్ళి ఆమె ల్యాప్టాప్లో గిరిగో యాప్కి సంబంధించిన సర్వర్ని యాక్సెస్ చేస్తారు. ఇప్పుడు ఆ సర్వర్లో చాలా వీడియోలు ఉంటాయి. నెక్స్ట్ కాంగ్ వాళ్ళకే ఒకప్పుడు ఆ యాప్ నార్మల్గానే ఉండేదని, దాన్ని ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాంపిటీషన్లో కూడా యూజ్ చేశారని తెలుస్తుంది. అప్పుడే సియా వాళ్ళకి ఆ సర్వర్లో నారీ వీడియో కూడా కనిపిస్తుంది. అందులో ఆమె చోయ్ ఎంత త్వరగా చనిపోతే అంత మంచిదని కోరుకుంటుంది. అది చూసి సియా అండ్ కాంగ్లు షాక్ అవుతారు. అదే టైంలో నారీ అండ్ గోన్బ్ కూడా స్కూల్లోకి సీక్రెట్గా ఎంటర్ అవుతారు. యాక్చువల్గా ప్రీవియస్ నైట్ నారీ ఒక నైట్ క్లబ్కి వెళ్తుంది. అక్కడ ఆమె ఫుల్గా డ్రింక్ చేసిన తర్వాత ఏ కోరికనైనా నిజం చేసే యాప్ గురించి అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతుంది. కానీ ఆమె ఊహించిన విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఆ యాప్ గురించి ముందే తెలిసి ఉంటుంది. నెక్స్ట్ డాంగ్జే అనే అబ్బాయి మొదట యాప్ని ఒక అమ్మాయికి ఫ్రాంక్ చేయడానికి మాత్రమే వాడాడని, కానీ కొన్ని రోజులకే ఆమె నిజంగా చనిపోయిందని చెప్తాడు. అది విన్నా కానీ నారీ మాత్రం దాన్ని అంత సీరియస్గా తీసుకోదు. నెక్స్ట్ ఆమె తన పేరు, పుట్టిన తేదీ ఒక పేపర్పై రాసి యాప్లో తన విష్ని రికార్డ్ చేసి చోయ్ అండ్ డాంగ్జే ఇద్దరు కూడా చనిపోవాలని కోరుకుంటుంది. మొదట్లో నారీ ఈ విషయం అంతా జోక్ అని అనుకుంటుంది. కానీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన వెంటనే ఆమె కళ్ళ ముందే చోయ్ చనిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదే సమయంలో ఆమె ఫోన్కి నీ కోరిక నెరవేరింది అనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. అంతేకాదు ఆమె ఫోన్లో 24 hours కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నారీ సోషల్ మీడియాని చెక్ చేసినప్పుడు ఆమెకు మరో షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే డాంగ్జే కూడా చనిపోయాడని. అది చూసి ఆమె పూర్తిగా భయపడిపోతుంది. ఆ తర్వాత రోజు చోయ్ చనిపోయిన విషయం గురించి ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నారీ తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విన్న తర్వాత తన ఫోన్లో కనిపిస్తున్న కౌంట్ డౌన్ తన ప్రాణాలకు మిగిలిన టైం అని అర్థం చేసుకుంటుంది. దాంతో వెంటనే నిన్న రాత్రి తనతో కలిసి డ్రింక్ చేసిన అమ్మాయిని వెతికి పట్టుకొని ఆమెకు తెలిసిన నిజాలన్నీ చెప్పమని బలవంతం చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి సేవూన్ అనే అమ్మాయి హేరంగ్ అనే ఇంకొక అమ్మాయిని బుల్లీ చేయడానికి యాప్ని తయారు చేసిందని, ఆ యాప్ వల్ల హేరంగ్ చనిపోయిందని చెప్తుంది. అలాగే ఈ విషయం వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటే సేవుని వెతకాల్సిందే అని అంటుంది. ఎందుకంటే యాప్ని తయారు చేసింది సేవునే, పైగా ఆమె శామన్ కూతురు కూడా. నెక్స్ట్ స్కూల్ అయిపోయిన తర్వాత నారీ సియా ఇంటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో కలిసి ఈ కౌంట్ డౌన్ ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఉన్నట్టుండి గోను చాలా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అప్పుడే నారికి కూడా ఒక భయంకరమైన ఆడదయ్యం కనిపిస్తుంది. అంతేకాదు ఆ దయ్యాన్ని తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత తన బ్యాగ్ని మర్చిపోయానని సియా దగ్గర నాటకం ఆడి సియా ఇంటి డోర్ పాస్వర్డ్ని తెలుసుకుని సీక్రెట్గా సియా ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న క్యాబిన్ కింద ఉన్న గోన్ ఫోటోని కనిపెడుతుంది. అయితే ఆ ఫోన్ను చూసిన వెంటనే ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే గోన్ ఫోన్లో ఉన్న కౌంట్ డౌన్ అప్పటికే ఆగిపోయి ఉంటుంది. ఆశ్చర్యంగా అదే టైంలో నారీ ఫోన్లో కూడా కౌంట్ డౌన్ ఆగిపోయి ఉంటుంది. నెక్స్ట్ నారీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గోన్ స్పృహలోకి వచ్చాడని తెలుస్తుంది. వెంటనే ఆమె సియా రూమ్ దగ్గరికి వెళ్ళి వెతకగా ఆ విష్ యాప్ ఎలా పనిచేస్తుంది, కోరికను కోరుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది అనే మొత్తం వివరాలు ఉన్న ఒక బుక్లెట్ ఆమెకు దొరుకుతుంది. ఆ తర్వాత నారీ ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆమెకు ఒక కామన్ పార్ట్నర్ అనేది కనిపిస్తుంది. ప్రతిసారి ఒక కొత్త వ్యక్తి విష్ని కోరుకున్న వెంటనే అంతకుముందు విష్ కోరుకున్న వ్యక్తి కౌంట్ డౌన్ ఆగిపోతుందని ఆమె గ్రహిస్తుంది. దాంతో నారీ ఈ విషయం గురించి వెంటనే సియాకి చెప్పాలని అనుకుంటుంది. కానీ అదే టైంలో ఆ ఆత్మ సియాలాగా నటిస్తూ గోన్బికి మెసేజ్ చేస్తుంది. అందులో కౌంట్ డౌన్ ఆపే మార్గం దొరికింది, కానీ నువ్వు ఈ విషయాల గురించి నారికి చెప్పొద్దు, మన ముగ్గురిలో అందరూ బతకడం అసాధ్యమని ఉంటుంది. అప్పుడే గోన్బు ఫోన్లో ఆ మెసేజ్లను చూసిన నారి తన ఫ్రెండ్స్ ఇద్దరు తనని మోసం చేశారని అనుకుని వాళ్లపైన చాలా కోపంగా ఉంటుంది. అదే రోజు రాత్రి ఒక రెడ్ కలర్ పురుగు నెమ్మదిగా నారీ కంట్లోకి దూరిపోతుంది. నెక్స్ట్ డే గోన్వు
సియా ఇంటికి వెళ్ళగా అక్కడ అతనికి నారి కనిపిస్తుంది. అప్పుడే అతని ముఖం పైన పెద్ద ఘాటు ఉన్న ఒక ఆడదయ్యం, అది కూడా వాళ్ళ స్కూల్ యూనిఫామ్లో కనిపించిందని నారికి చెప్తాడు. ఇప్పుడు ఆ దయ్యం అసలు ఎవరు అని తెలుసుకోవడానికి నారి అండ్ గోన్లు ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత ఇద్దరు సీక్రెట్గా స్కూల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి పాత స్టూడెంట్స్ రికార్డ్స్ని చెక్ చేస్తారు. అక్కడ వాళ్ళకి సేవూన్ అనే స్టూడెంట్ ముఖం కుడివైపు ఒకప్పుడు పెద్ద ఘాటు ఉండేదని తెలుస్తుంది. అప్పుడే గోన్ ఆ దయ్యం నీకు కూడా కనిపించిందా అని నారీని అడుగుతాడు. ఎందుకంటే నారీ తీసిన వీడియోని చూసినప్పుడు ఆమె కెమెరాని ఖాళీగా ఉన్న ఒక మూల వైపే రికార్డ్ చేస్తుంది. యాక్చువల్గా ఆ మూలకి తనకి దయ్యం కనిపించిందని గోన్ అంటాడు. అది విన్న వెంటనే నారీ ఒకసారిగా తన కోపాన్ని అదుపు చేసుకోలేక నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అంటూ అతని పైన అరుస్తుంది. వెంటనే సియా పంపిందనుకున్న మెసేజ్లను చూపించి సియా చాలా స్వార్థపరురాలని అంటుంది. కానీ అప్పుడే గోన్వు నేను ఆ రోజు నా మొబైల్ నెంబర్ని పూర్తిగా క్యాన్సిల్ చేశానని, ఆ నెంబర్కి మెసేజ్లు పంపడం అసాధ్యమని చెప్తాడు. అంటే ఆ మెసేజ్లు సియా పంపినవి కాదని అతను నిరూపిస్తాడు. అది విని నారీ షాక్ అవుతుంది. ఇప్పుడు నారీ అసలు ఏం జరుగుతుందని ఆలోచించే లోపే ఆ రెడ్ పురుగు మరోసారి ఆమె కంట్లోకి దూరిపోతుంది. దాని ప్రభావంతోనే ఆమె తన మీద తన కంట్రోల్ని కోల్పోతుంది. ఆ గందరగోళంలో ఆమె అనుకోకుండా గోన్వుకి గాయం చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయి గోన్వుని ఆ స్కూల్ లోపల లాక్ చేస్తుంది. ఇప్పుడు అతను ఎంత సహాయం కోసం అరిచినా కానీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా నారీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లోపల చిక్కుకున్న గోన్వు ఫైర్ ఎక్స్టింగ్షర్తో గాజుని పగలగొట్టి బయటపడాలని ఎంత ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వదు. అదే సమయంలో సేవూన్ దయ్యం మళ్ళీ అతని ముందుకు వస్తుంది. ఇప్పుడు సేవూన్ భయంకరంగా నవ్వుతూ అతన్ని చిత్రహింసలు పెట్టడం మొదలు పెడుతుంది. అదే టైంలో స్కూల్ బయట ఉన్న బ్యాగ్లో తన కంపాస్లో వింత మార్పులు రావడాన్ని గమనించి వెంటనే లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి గోన్వుని సేవ్ చేస్తాడు. కానీ అతన్ని బయటకు తీసుకొచ్చిన వెంటనే ఆ కంపాస్ మళ్ళీ షేక్ అవుతుంది. అప్పుడే సడన్గా ఒక గాజు ముక్క ఎగురుకుంటూ వచ్చి బ్యాంగ్యూలు కంటిని గాయపరుస్తుంది. అదే టైంలో హేరంగ్ దయ్యం నెమ్మదిగా బ్యాంగ్యూలు వాళ్ళ ముందుకు వస్తుంది. దాన్ని చూసి వాళ్ళు బాగా భయపడిపోతారు. ఇక్కడే స్టోరీ 3 years వెనక్కి వెళ్తుంది. ఆ టైంలో హేరంగ్ అండ్ సేవూన్లు ఇద్దరు కూడా మంచి ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్ళు. ఒకరోజు హేరంగ్ సేవూన్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె సేవూన్ తల్లిని కలుస్తుంది. ఆమె ఒక శామన్. ఇప్పుడు ఆమె హేరంగ్ని చూడగానే ఆమె కుడి కంట్లో ఏదో వింతగా ఉందని గుర్తిస్తుంది. దీన్ని నయం చేయాలంటే ముందుగా అందులో ఉన్న ముళ్ళుని తీసేయాలని చెప్పి రెడ్ బీన్స్ తోటి ఒక చిన్న పూజ చేసి పవిత్రమైన నీటితోటి నోరు కడుక్కోమని చెప్తుంది. షాకింగ్గా ఆ పూజ పూర్తయిన తర్వాత హేరంగ్ కంట్లో ఉన్న రెడ్నెస్ అంతా పూర్తిగా మాయమైపోతుంది. అప్పటి నుంచి ఆమెకు శామనిజంపై నమ్మకం పెరుగుతుంది. కానీ సేవూన్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. శామనిజం అంటేనే ఆమెకు అసహ్యం. అంతకంటే ఎక్కువగా ఒక శామన్ తన తల్లి కావడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే తరచూ ఇంటి నుంచి పారిపోయి తన సీక్రెట్ ప్లేస్లో దాక్కుంటూ ఉంటుంది. స్కూల్లో కూడా తన కుటుంబం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఎవరైనా తన తల్లి గురించి అడిగితే వెంటనే మాట మార్చి హేరంగ్కే శామనిజంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేస్తుంది. అలా పదే పదే అబద్ధాలు చెప్పడంతో స్కూల్లో ఉన్న అందరూ కూడా హేరంగ్ని శామన్ కూతురని అపార్థం చేసుకుంటారు. ఈ విషయం గురించి తెలిసినా కూడా సేవూన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. ఒక రోజు రాత్రి హేరంగ్ అనుకోకుండా గాయపడిన శామన్ని చూసి ఇంటికి తీసుకొని వస్తుంది. అక్కడ ఆమెకు పూజా సామాగ్రితో నిండిన ఒక వింత ఎతిక్ అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ హేరంగ్కి ఆ చోటు అంత భయంకరంగా అనిపించదు. ఆమె చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అది గమనించిన శామన్ హేరంగ్కి 2 బొమ్మలను ఇచ్చి వాటితోటి శాపం ఎలా పెట్టాలో నేర్పిస్తుంది. ఈ పద్ధతిని సరిగ్గా పాటిస్తే నీకు కావలసిన వాళ్ళని కూడా నువ్వు నియంత్రించగలవు అని చెప్తుంది. కానీ ఇదంతా కూడా సేవూన్ చూసేస్తుంది. ఇప్పుడు హేరంగ్ తన రహస్యం గురించి బయట పెట్టడానికి కావాలనే తనకి దగ్గరైందని భావించి ఆమె పైన తీవ్రంగా కోపడుతుంది. కానీ తర్వాత కొంచెం కామ్ అయ్యి తన మనసులోని బాధ మొత్తాన్ని కూడా బయట పెడుతుంది. యాక్చువల్గా మానసికంగా సరిగ్గా లేని తన తల్లి అంటే సేవూన్కి చాలా అసహ్యం. అలాగే అందరూ తన్ని పిచ్చి శామన్ కూతురు అని చూడడం భరించలేకపోతున్నానని, మా అమ్మ చనిపోతే చాలా బాగుంటుందని హేరంగ్ తోటి అంటుంది. దానికి హేరంగ్ కూడా తన సీక్రెట్ చెప్తుంది. వాళ్ళ క్లాస్లో ఉన్న గీటే అనే అబ్బాయిని తను ప్రేమించానని ఒప్పుకుంటుంది. అది పెద్ద విషయం కాదని భావించిన సేవూన్ తాను తయారు చేసిన యాప్లో నీ కోరికను కోరుకొని వీడియోని అప్లోడ్ చేయని హేరంగ్కి సలహా ఇస్తుంది. యాక్చువల్గా సేవూన్ స్కూల్ ప్రోగ్రామింగ్ క్లబ్లో ఉండే ఒక కాంపిటీషన్ కోసం గిరిగోయ్ అనే విష్ యాప్ను తయారు చేస్తుంది. ఆ యాప్లో పేరు పెట్టిన తేదీని నమోదు చేసి కెమెరా ముందు మనస్ఫూర్తిగా కోరికను చెప్తే సరిపోతుందని అంటుంది. ఇప్పుడు సేవూన్ చెప్పడంతోనే ఏమీ ఆలోచించకుండా హేరంగ్ ఆ యాప్ని టెస్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఫోన్ కెమెరా ముందు నిలబడి గీటే నన్ను ప్రేమించాలని తన కోరికను చెప్తుంది.
ఆ తర్వాత ఇద్దరు కూడా తమ రహస్యాలు ఎప్పటికీ బయట పెట్టమని మాట ఇచ్చుకుంటారు. అంతేకాదు డ్రాయింగ్లో మంచి టాలెంట్ ఉన్న హేరంగ్ సేవూన్ యాప్కి అందమైన లోగోను కూడా డిజైన్ చేస్తుంది. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్తున్న సేవూన్కి తన తల్లి ఒక స్టోర్ దగ్గర గొడవ చేయడం కనిపిస్తుంది. అక్కడ స్టోర్ ఓనర్ ఆమెను దురదృష్టం తెచ్చే మనిషి అంటూ బయటకు గెంటేస్తాడు. ఆ అవమానంతో రగిలిపోయిన సేవూన్ ఇంటికి వెళ్ళి ఎథిక్లో ఉన్న దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తుంది. అది చూసిన శామన్ తన కూతురు ఆత్మల్ని అవమానించిందని గ్రహించి వెంటనే క్షమాపణ కోరుతూ ప్రత్యేక పూజ చేస్తుంది. ఆ తర్వాత మొత్తం ఎథిక్ని తాయెత్తులతోటి సీల్ చేసి మూసేస్తుంది. అలాగే నెక్స్ట్ డే సేవూన్ స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఆమె ఫోటోని ఇంటి ఆవరణలో పాతి పెడుతుంది. ఇదంతా కూడా హేరంగ్ చూసేస్తుంది. అప్పుడే శామన్ ఒక తాయెత్తుని హేరంగ్కి ఇచ్చి నువ్వు ఎలాగైనా సరే దీన్ని సేవూన్ స్కూల్ బ్యాగ్లో పెట్టు, ఆమె ప్రాణాలు కాపాడడానికి ఇదొక్కటే మార్గమని వేడుకుంటుంది. ఇప్పుడు ఆ శామన్ మాటలను నమ్మిన హేరంగ్ తన ఫ్రెండ్ని సేవ్ చేయాలని చెప్పి తాయెత్తుని సీక్రెట్గా సేవూన్ బ్యాగ్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అదే టైంలో సేవూన్ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కోపంతో హేరంగ్ చెంప మీద కొట్టి ఆ తాయెత్తును ముక్కలు చేస్తుంది. నెక్స్ట్ సేవూన్ క్లాస్మేట్స్ ఆమె గురించి మాట్లాడుకోవడం చూసి వాళ్ళకి తానే ఆ పిచ్చి శామన్ కూతుర్నని అనుమానం వచ్చిందని గ్రహించి భయంతో ఏమీ ఆలోచించకుండా అందరి దృష్టి తన పైనుంచి మళ్లించడానికి అలాగే హేరంగ్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె రహస్యాలన్నింటినీ కూడా అందరి ముందు బయట పెడుతుంది. దాంతో ఒక్క రోజులోనే హేరంగ్ తన స్కూల్లో నవ్వుల పాలవుతుంది. చివరికి గీతయ్య కూడా అందరి ముందు ఆమెను అవమానిస్తాడు. ఇప్పుడు తన స్నేహితురాలు తనకు ద్రోహం చేయడంతో హేరంగ్ చాలా కుమిలిపోతుంది. నెక్స్ట్ వరుస అవమానాలతో తట్టుకోలేక హేరంగ్ తన మనసులో చాలా ద్వేషాన్ని పెంచుకుంటుంది. శామన్ నేర్పిన విధంగానే సేవూన్ గీతలను సూచించేలాగా 2 బొమ్మలను తయారు చేసి వాటిపైన శాపాన్ని పెడుతుంది. చివరగా ఆ బొమ్మలకు కట్టిన దారాలపైన తన రక్తాన్ని రాసి ఆ శాపాన్ని మరింత బలపరుస్తుంది. ఇక అదే రోజు రాత్రి తన జీవితం పైన పూర్తిగా ఆశను కోల్పోయిన హేరంగ్ సేవూన్ తయారు చేసిన యాప్ని ఓపెన్ చేసి కెమెరా ముందు నిలబడి తన చివరి కోరికను కోరుకుంటుంది. అందులో ఆమె తనని బాధపెట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలని కోరుకుంటుంది. ఆ తర్వాత ఆ శాపం పూర్తి అయ్యేందుకు తన ప్రాణాన్ని బలి చేసుకుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా వీడియోలో చూసిన గీతే సేవూన్కి కాల్ చేసి ఆ వీడియోని సర్వర్ నుండి డిలీట్ చేయమని చెప్తాడు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ యాప్ని కానీ ఆ వీడియోని కానీ తొలగించలేకపోతారు. అలాగే చివరికి హేరంగ్ పెట్టిన శాపం ప్రభావంతో ముందుగా గీతే ఆ తర్వాత సేవూన్ కూడా ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతారు. అలాగే హేరంగ్ కోరిక నిజమవుతుంది. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన యాప్ ఒక్కసారిగా శాపాన్ని వ్యాప్తి చేసే ఒక భయంకరమైన ఆబ్జెక్ట్ లాగా మారిపోతుంది. ఇప్పుడు హేరంగ్ ఆత్మ స్కూల్ మొత్తం తిరగడం మొదలు పెట్టడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారిపోతాయి. ఇక్కడ సియా అండ్ కాంగులు ఇద్దరు కూడా సర్వర్లో ఉన్న విష్ వీడియోలన్నిటినీ కాపీ చేసి బయటకు వస్తూ ఉండగా నారీ వాళ్ళకి ఎదురుపడి సియాపై అటాక్ చేస్తుంది. బట్ అదృష్టవశాత్తు కాంగ్ సమయానికి అడ్డుపడి సియాని కాపాడతాడు. నెక్స్ట్ సియా నారీని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అదే సమయంలో బ్యాంగూలు అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు అతనికి నారీని ఒక దుష్టాత్మ ఆవహించిందని తెలుస్తుంది. దాంతోనే అతను తన దగ్గర ఉన్న పూజా సామాగ్రితో ఆ ఆత్మని టెంపరీగా తరిమేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి తమ గాయాలకు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అక్కడ బ్యాంగూలు తన కంటికి గాయమైనప్పటి నుంచి తనకు ఆత్మలు కనిపిస్తున్నాయని సియా వాళ్ళతో చెప్తాడు. అలాగే ఏదో ఒక రోజు హెడ్సెట్ని కూడా ఆ శాపగ్రస్తమైన ఇంటి నుండి బయటకు తీసుకొచ్చే మార్గం కనిపెడతానని అంటాడు. అది విని అందరూ సంతోషపడి ఇప్పుడు వాళ్ళ అసలు లక్ష్యం శాపానికి మూలమైన ఫోన్ని కనుక్కోవడమే. దాంతోనే వాళ్ళు అన్ని విష్ వీడియోలన్నీ మళ్ళీ జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు వాళ్ళకి మొదటగా ఆ యాప్లో విష్ని అప్లోడ్ చేసింది హేరంగ్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ విష్ వీడియో చూసిన సియా హేరంగ్ ఉపయోగించింది అదే ఫోన్, వాళ్ళు వెతుకుతున్న శాపగ్రస్తమైన ఫోన్ అని కనిపెడుతుంది. అప్పుడే కాంగ్ లొకేషన్ డేటాని చెక్ చేయగా అది ఒక పాడుపడిపోయిన ఇండస్ట్రియల్ ఏరియా అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకున్న హెడ్సెట్లు ఆ ప్లేస్లో 2 అమ్మాయిలు దిగిన ఫోటోలో కనిపిస్తున్న రెయిన్బో డిజైన్ ఉన్న కిటికీ కోసం వెతకమని సియా వాళ్ళకి చెప్తుంది. అలాగే ఆ ఫోన్ని కేవలం సియా మాత్రమే తీసుకోవాలని హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఆమె చేతి కట్టిన దారం వల్ల ఆ శాపం ఆమె మీద పనిచేయదు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లే లోపే నారీ ముందుగానే ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి చేరుకుంటుంది. ఇక్కడ మరో షాకింగ్ నిజం బయటపడుతుంది. అదేంటంటే సేవూన్ చనిపోయే ముందు ఆ శాపం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుని చనిపోతుంది. అంటే హేరంగ్ అండ్ సేవూన్ ఇద్దరు కూడా ఆ శాపానికి కారణమయ్యారన్నమాట. నెక్స్ట్ బ్యాంగూలు కంపాస్ చాలా ఫాస్ట్ గా షేక్ అయ్యి నావిగేషన్ కూడా ఒక్కసారిగా పనిచేయడం ఆపేస్తుంది. అంతలోనే స్టీల్ రాడ్స్ తో నిండి ఉన్న ఒక ట్రక్కు అడ్డు తప్పి బ్యాంగూలు కార్ని ఢీకొడుతుంది. కానీ అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతోటి బయటపడతారు. అప్పుడే బ్యాంగూలుకి సేవూన్ అసలు టార్గెట్ సియా అనే విషయం గురించి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ శాపాన్ని పూర్తిగా ముగించే శక్తి ఒక సియాకే ఉంటుంది కాబట్టి. అందువల్లే సియాను ఆమెను టార్గెట్ చేస్తుంది. దాంతో బ్యాంగూలు సియా పైన దాడి జరిగినప్పుడు
తన ప్రాణాలను అడ్డుపెట్టి సియాని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ తన దగ్గర ఉన్న కత్తి, కంపాస్ రెండింటిని గోన్వుకి ఇచ్చి ఏం జరిగినా సరే నువ్వు సియాని కాపాడు, అలాగే ఆ ఫోన్ ఆమె చేతికి చేరేలాగా చూడు అని చెప్పి స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ కాంగ్ బాంగుల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక సియా అండ్ గోన్వులు ఇద్దరు విడిపోయి రెయిన్బో ఉన్న కిటికీ కోసం వెతకడం మొదలు పెడతారు. చాలాసేపు తర్వాత చివరికి ఆ గదిని కనిపెడతారు. కానీ అక్కడికి వెళ్లే దారి మొత్తం కూడా ధ్వంసమై ఉంటుంది. అయినప్పటికీ సియా ఏమాత్రం ఆలోచించకుండా ఒక జంప్ చేసి ఆ కిటికీ ఉన్న రూమ్ దగ్గరికి చేరుకొని గోన్వుని అక్కడ ఉండమని చెప్పి ఒంటరిగా గదిలోకి వెళ్తుంది. అక్కడే సియా కొద్దిసేపు వెతికిన తర్వాత ఆమెకు ఒక రెడ్ ఫోన్ దొరుకుతుంది. నెక్స్ట్ సియా దాన్ని తీసుకోబోతున్న సమయంలో నారి ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఆమె పైన దాడి చేస్తుంది. ఈసారి నారి పూర్తిగా దుష్టాత్మ ఆధీనంలో ఉంటుంది. దాంతోనే నారి ఎలాగైనా సియాని చంపాలనే ఉద్దేశంతో ఆమె పైన అటాక్ చేస్తుంది. ఇది చూసిన గోన్వు ఇక చేతులు ముడుచుకొని ఉండలేక సియా నేర్పిన లాంగ్ జంప్ టెక్నిక్ని ఉపయోగించి ధైర్యంగా ఆ రూమ్ దగ్గరికి జంప్ చేస్తాడు. అతని చేతిలో ఉన్న కంపాస్ చాలా ఫాస్ట్గా తిరగడం మొదలవుతుంది. అప్పుడే అతనికి ఎదురుగా ఉన్నది నారి కాదని ఆ దుష్టాత్మ అని అర్థమవుతుంది. దాంతోనే అతని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కత్తితోటి నారి పైన దాడి చేస్తాడు. అది చూసి సియా రెడ్ ఫోన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ నారి మామూలు స్థితికి వచ్చిందని భావించి ఆమెను కూడా తనతో పాటు తీసుకెళ్లడానికి తన చేతిని అందిస్తుంది. కానీ అది దుష్టాత్మ వేసిన నాటకమని సియాకి తర్వాత తెలుస్తుంది. సియా తన చేతిని అందించగానే నారి ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకొని ఆమె చేతికి ఉన్న థ్రెడ్ని తెంచుతుంది. దాంతో వెంటనే సియా శరీరం కంట్రోల్ని తప్పుతుంది. ఈ విషయం గురించి హెడ్సెట్కి కూడా తెలిసి గోన్వుకి ఫోన్ చేసి వెంటనే సియాని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది. అదే టైంలో సియా మరో వింత ప్రపంచంలో కళ్ళు తెరుస్తుంది. అక్కడ ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా క్షేమంగానే కనిపిస్తారు. అలాగే వాళ్ళు ఆ రెడ్ ఫోన్ ధ్వంసమైందని, అలాగే ఆ శాపం కూడా పూర్తిగా తొలగిపోయిందని చెప్తారు. దాంతోపాటు గిరిగో యాప్ కనిపించకపోవడం, తన కౌంట్ డౌన్ కూడా మాయమవడంతో సియా కొంచెం రిలాక్స్ అవుతుంది. కానీ తర్వాత క్లాస్ రూమ్ వైపు వెళ్తూ ఉండగా ఆమెకు ఏదో తేడాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ స్కూల్లో ఉన్న ఒక ప్లేస్లో రిపేర్ వర్క్స్ అనేవి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ చాలా నీట్గా ఉండడంతో సియాకి డౌట్ వచ్చి విండో ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే ఆమెకు మళ్ళీ అన్ని ఫ్లోర్స్లో తనే కనిపిస్తుంది. దాంతో సియా తను మళ్ళీ శాపం మొదలైన అదే ప్రపంచంలో చిక్కుకుపోయానని గ్రహిస్తుంది. ఇక నిజమైన ప్రపంచంలో గోన్వు కంపాస్ తోటి చెక్ చేస్తూ ఉన్నప్పుడు సియా ఆ దుష్టాత్మ ఆధీనంలో ఉందని అతనికి తెలుస్తుంది. సో దాంతోనే అతను హెడ్సెట్ చెప్పిన అడ్రస్కి ఆమెను తీసుకుని బయలుదేరుతాడు. కానీ ఆ చీకట్లో దారి తప్పి దాదాపు ఒక లోయలో పడిపోబోతాడు. అప్పుడు ఆ దుష్టాత్మ గట్టిగా నవ్వుతూ నువ్వు ఏం చేసినా సియాని కాపాడలేవంటూ ఎగతాళి చేస్తుంది. కానీ గోన్ మాత్రం ఆశ వదలకుండా అప్పుడే హెడ్సెట్లు ఒక ఆకాశ దీపం వెలిగించి గోన్కి దారి చూపిస్తుంది. నెక్స్ట్ గోన్ ఆ వెలుగుని అనుసరిస్తూ చివరికి సియాన్ తీసుకుని హెడ్సెట్ దగ్గరికి చేరుకుంటాడు. నెక్స్ట్ హెడ్సెట్ వెంటనే తాడుతోటి సియా చేతులు కట్టగానే ఆ ఫోన్ కింద పడిపోతుంది. అప్పుడే ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాణంతోటి ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అయినప్పటికీ సియాకి స్పృహ రాదు. అంటే ఆ శాపం ఇంకా పూర్తిగా పోలేదని హెడ్సెట్కి అర్థమవుతుంది. ఇదే టైంలో మరో ప్రపంచంలో ఉన్న దుష్టాత్మ సియాని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక బాణం వచ్చి ఆ ఆత్మను వెనక్కి నెడుతుంది. అప్పుడే హెడ్సెట్లు అక్కడికి చేరుకొని సియాని తీసుకుని అక్కడ నుండి పారిపోతుంది. కానీ అప్పుడే హేరంగ్ ఆత్మ కూడా వస్తుంది. ఈసారి ఆమె రూపం చాలా నార్మల్గా ఉంటుంది. అప్పుడే హెడ్సెట్కి తను డిస్ట్రాయ్ చేసింది హేరంగ్ ఫోన్ అని, అందుకే ఆమె శాపం తొలగిపోయిందని అర్థమవుతుంది. అంటే ఆ శాపం 2 ఫోన్స్ నుండి వచ్చిందన్నమాట. అందుకే ఒకటి హేరంగ్ ఫోన్, రెండో ఫోన్ సేవ్ ఉంది. అప్పుడే హేరంగ్ ఒక రూమ్ని చూపిస్తూ సియా వాళ్ళకి ఒక క్లూని ఇస్తుంది. దాంతో వెంటనే హెడ్సెట్ ఒక ప్లాన్ని వేసి తను బొమ్మ సహాయంతో హేరంగ్ లాగా మారి సియా దృష్టిని మళ్ళిస్తానని, ఆలోపు నువ్వు ఆ రెండో ఫోన్ను వెతుకని చెప్తుంది. నెక్స్ట్ సియా హేరంగ్ చూపించిన రూమ్లోకి నెమ్మదిగా వెళ్తుంది. అక్కడే ఆమె చాలాసేపు వెతికిన తర్వాత ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా ఆ రూమ్ తలుపులు మాత్రం తెరుచుకోవు. అప్పుడే నారి మళ్ళీ ఆమె వెనుక ప్రత్యక్షమై సియాపై దాడి చేస్తుంది. అయితే ఈసారి నారీని ఏ దుష్టాత్మ కూడా ఆవహించలేదు. ఆమె తన మనసులో ఎన్నాళ్లుగానో సియా పైన దాచుకున్న కోపంతో ఆమెపై దాడి చేస్తుంది. ఎందుకంటే నారి చాలా కాలంగా గోన్వుని ప్రేమిస్తుంది. కానీ సియా తనతో సీక్రెట్గా ప్రేమలో ఉండి కూడా తనకు చెప్పలేదని నారి బాధపడుతుంది. అంతేకాదు తన జీవితంలో జరిగిన దురదృష్టాలన్నిటికీ కూడా ఇతరులే కారణమంటూ నిందిస్తుంది. అది విని సియాకు కూడా కోపం ఆగదు. ఇన్నాళ్లు ఓపికగా ఉన్న సియా ఈసారి నారికి గట్టిగా ఎదురు తిరిగి కొట్టడంతో నారి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక మరోవైపు సేవన్ కూడా తన ఎదురుగా ఉన్నది అసలు హేరంగ్ కాదని గ్రహిస్తుంది. యాక్చువల్గా హెడ్సెట్ దగ్గర నుండి వస్తున్న ధూపం వాసనే
ఆమె ప్లాన్ ని బయట పెడుతుంది. దాంతో వెంటనే హెడ్సెట్ తన విల్లును తీసి దాడి చేస్తుంది. కానీ సేవూన్ ఆ బాణాన్ని తప్పించుకుని తర్వాత హెడ్సెట్ల పైన ఒక కత్తితో దాడి చేస్తుంది. అప్పుడే నిజమైన హేరంగ్ ప్రత్యక్షమయ్యి సేవూన్ ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ సేవూన్ ఆమె మాట వినిపించుకోదు. నెక్స్ట్ హెడ్సెట్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మరో బాణంతో తాత్కాలికంగా సేవూన్ను బంధిస్తుంది. అదే సమయంలో సియా సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి ఫైనల్ గా సేవూన్ ఫోన్ ని కనిపెడుతుంది. నెక్స్ట్ ఆమె దాన్ని తీసుకొని హెడ్సెట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హెడ్సెట్ బాణంతో ఆ ఫోన్ ని ధ్వంసం చేయాలని ప్రయత్నించినా కానీ గాయాల వల్ల ఆమె గురి తప్పుతుంది. అది చూసి సియా ఆ బాణాన్ని తీసుకుని చివరి క్షణంలో తనే ఆ ఫోన్ ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్ నాశనం కాగానే తన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మామూలు స్థితికి వచ్చేస్తుంది. సియా కూడా నిజమైన ప్రపంచంలో కాళ్ళు తెరుస్తుంది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత సియా, గోన్వ్, కాంగ్లు కలిసి చోయ్కి నివాళులు అర్పిస్తారు. ఇంకా దైవ అనుగ్రహంతోటి బ్యాంగులు కూడా ప్రాణాలతోటి బయటపడతాడు. ఆ తర్వాత సియా గోన్వికి తన మనసులోని బాధను చెప్పి నేను నారీని తిరిగి తీసుకురాలేకపోయానంటూ ఏడుస్తుంది. అప్పుడు గోన్వ ఆమెను ఓదారుస్తూ నువ్వు చేయగలిగింది అంతా కూడా చేశావు, ఇక యాప్ని పూర్తిగా డిలీట్ చేసేయని చెప్తుంది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే ఈ శాపం ఇంకా పూర్తిగా ముగియలేదు. యాక్చువల్గా చోయ్కి గిరిగో యాప్ లింక్ పంపిన సోజన్ రహస్యంగా స్కూల్లోకి ప్రవేశించి నారీ ఫోన్ని కనిపెట్టి మళ్ళీ ఆ విష్ యాప్ని ఓపెన్ చేస్తాడు. అంటే ఈ సోజన్ వల్ల ఆ శాపం మరోసారి ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడితోటి ఇఫ్ విషెస్ కుడ్ కిల్ డ్రామా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.